అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి సిజిఎల్ 2026కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైనటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. సో వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనకు డెడ్ లైన్ ఏదైతే ఉందో, అప్లికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో, సో ఈ క్లోజింగ్ డేట్ కూడా మనకు దగ్గర పడుతుంది. సో వీటికి సంబంధించిన అప్లికేషన్ డేట్స్ క్లోజింగ్ దగ్గరకు వస్తుంది కాబట్టి ఒకసారి వీటికి సంబంధించిన మొత్తం వేకెన్సీస్, దాంతో పాటుగా ఎలిజిబిలిటీస్, సో ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు, వాటితో పాటుగా సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మరి ముఖ్యంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండేటువంటి అవకాశం ఉందనే విషయాల గురించి ఈ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకుందాము. ముందుగా ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ముందుగా మనకు ఎస్ఎస్సి నుంచి విడుదలైనటువంటి ఈ సిజిఎల్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో, ఇందులో మనం మొత్తం వేకెన్సీస్ ఒకసారి చూసినట్లయితే మొత్తం 12,256 ఖాళీలు అయితే ఉన్నాయి. ఓకేనా. సో ఈ సిజిఎల్ 2026కి సంబంధించిన ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో, దీని ద్వారా దాదాపుగా 12,256 ఖాళీలు అయితే ఇక్కడ భర్తీ చేయనున్నట్లుగా అఫీషియల్ నోటిఫికేషన్ అనౌన్స్ చేయడం జరిగింది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవి కూడా టెంటేటివ్ వేకెన్సీస్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో మరింత మనకు వేకెన్సీస్ పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. సో గత నోటిఫికేషన్లలో కూడా మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత కూడా ఈ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో మరింత పెరిగినాయి కాబట్టి సో అభ్యర్థులు ఈ విషయాన్ని మీరు గమనించేటువంటి ప్రయత్నం చేయండి. అయితే వీటికి సంబంధించినటువంటి ఒకసారి మనం ముందుగా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్, సో ఒకసారి చూసిన డేట్స్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. అప్లికేషన్ ప్రాసెస్ అనేది మే 21వ తేదీన మొదలవడం జరిగింది. చివరి తేదీ వచ్చేసరికి మనకు జూన్ 23వ తేదీ, అంటే మనకు జూన్ 22వ తేదీన అప్లికేషన్ ప్రాసెస్ అనేది క్లోజ్ అవుతుంది. జూన్ 23వ తేదీన మాత్రం అప్లికేషన్ సంబంధించిన ఫీజు చెల్లింపుకి చివరి తేదీ ఉంది. సో జూన్ 22 వరకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు. జూన్ 23న ఫీజు చెల్లింపు ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా మనం డెడ్ లైన్ అయితే జూన్ 22 అని చెప్పుకోవచ్చు. ఓకేనా. సో జూన్ 22 వరకు మీరు దరఖాస్తు చేసుకోవడానికి, ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఒకసారి ఏజ్ లిమిట్ చూసినట్లయితే అభ్యర్థులు ఈ పోస్టులకు ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలనుకుంటారో మినిమం 18 సంవత్సరాలు, మాక్సిమం 30 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని పోస్టులకు ఇక్కడ అంటే ఇందులో మనకు రకాలు ఉన్నాయి. వివిధ మినిస్ట్రీకి సంబంధించిన గ్రూప్ బి, గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు ఉన్నాయి. సో వీటిలో కొన్ని పోస్టులకు ఇక్కడ మినిమం 20 సంవత్సరాలు ఉంది, మాక్సిమం 30 సంవత్సరాల వరకు ఉంది. అయితే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు, అంటే మీరు బ్యాచిలర్ డిగ్రీ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, అదేవిధంగా అగ్రికల్చర్ కావచ్చు, లేకుంటే ఇంజనీరింగ్ కావచ్చు, ఎంబీబీఎస్ కావచ్చు, సో ఏ డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులైనా సరే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. సో ఇవి దేశంలో ఉన్నటువంటి వివిధ మినిస్ట్రీ లెవెల్లో ఉన్నటువంటి గ్రూప్ బి మరియు గ్రూప్ సి సంబంధించినటువంటి ఉద్యోగాలు అనమాట. సో ఇది వీటికి సంబంధించిన వయోపరిమితి అనమాట. మరి వీటికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్, సో సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని ఒకసారి చూసినట్లయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఇక్కడ సిబిటి 1 ఉంటుంది. ఎవరైతే సిబిటి 1 పాస్ అయినటువంటి అభ్యర్థులు ఉంటారో వీరికి సిబిటి 2 అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ స్టాండర్డ్ టెస్ట్, ఆ తర్వాతనే ఫైనల్ లిస్ట్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకసారి సిబిటి 1 కి సంబంధించిన డీటెయిల్స్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. సిబిటి 1 వచ్చేసరికి మొత్తం 100 ప్రశ్నలకు మనకు ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. సో ప్రతి ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి. సో దాదాపుగా 200 మార్కులు అనేది ఇక్కడ కేటాయించడం జరుగుతుంది. సో పేపర్ 1 అనేది మనకు, అంటే సిబిటి 1 అనేది 100 ప్రశ్నలకు ఇక్కడ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 200 మార్కులు ఉంటాయి. ఇందులో మనకు జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ నుంచి 25 ప్రశ్నలు 50 మార్కులు ఉంటుంది. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ నుంచి 25 ప్రశ్నలు 50 మార్కులు ఉంటుంది. అదేవిధంగా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నలు 50 మార్కులు ఉంటుంది. అదేవిధంగా ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ నుంచి 25 ప్రశ్నలు 50 మార్కులు ఉంటుంది. ఓవరాల్ గా వీటికి సంబంధించిన సమయం చూసినట్లయితే 1 అవర్ మాత్రమే ఇక్కడ టైం అనేది కేటాయించడం జరుగుతుంది. అంటే మీరు ప్రతి సెక్షన్ కి కూడా 15 నిమిషాల్లో 25 ప్రశ్నలకు ఆన్సర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది వీటికి సంబంధించిన టైమింగ్ లిమిట్ అనమాట. సో 1 అవర్ అంటే 60 మినిట్స్ లో మీరు 100 ప్రశ్నలకి ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఇక్కడ మనకు సిబిటి 1 లో మెన్షన్ చేయడం జరిగింది. సో సిబిటి 2 లో కూడా నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది. సో సిబిటి 1 ఎవరైతే పాస్ అయినటువంటి అభ్యర్థులు ఉంటారో వీరికి సిబిటి 2 అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో సిబిటి 2 లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే 1:2 ఆర్ 1:3 రేషియోలో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి పిలవడం జరుగుతుంది. ఆ తర్వాత మెడికల్ స్టాండర్డ్ టెస్ట్, ఆ తర్వాతనే మెరిట్ జాబితా అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి విడుదలైనటువంటి సిజిఎల్ 2026కు సంబంధించిన నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. సో ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని జాబ్ అప్డేట్స్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.